బాడీలో ఫ్యాట్ పెరిగిపోతుందని, మనుషులు సన్నగా ఉన్న అబ్డామన్ దగ్గర ఫ్యాట్ పెరిగిపోతుందని చాలామంది కంప్లైంట్ చేస్తారు. పొట్ట దగ్గర ఫ్యాట్ తగ్గటానికి ఆర్ పెరగటానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. ఒకటి ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నా, ఆర్ ఎక్కువ సిట్టింగ్ జాబ్ చేస్తున్నా, ఆర్ కాన్స్టిపేషన్ ఆర్ యాసిడిటీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న ఇలాగ రకరకాల రీజన్స్తో పొట్ట వస్తుంది. అసలు ఎందుకు వస్తుందో తెలుసుకోండి. డెలివరీస్ అయిన తర్వాత సాగింగ్ మూలన కూడా కొంతమందికి పొట్ట ఉంటుంది. ప్రతి మీరు పొట్ట పెద్దగా కనబడంగానే అది ఫ్యాట్ అని కాదు. సో రీజన్ ఏంటో తెలుసుకోండి. దాన్ని బట్టి రూట్ కాజ్ని రిపేర్ చేస్తే కనుక మీకు చాలా ఈజీగా పొట్ట తగ్గుతుంది. సో ఈరోజు మనం పొట్ట తగ్గటానికి సింపుల్ అంటే టోన్డ్ మసిల్స్ రావటానికి ఈరోజు ఏం చేయాలో చూద్దాం. సో ఎప్పుడైనా వెయిట్ రిడక్షన్ అవ్వాలి అనుకుంటే కనుక ఫస్ట్ మనం వర్కౌట్ చేయాల్సింది మన ఫుడ్, తినే ఆహారంలో మార్పులు. మనం ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా ఒక్కోసారి లేట్ నైట్ ఫుడ్ తినటం వలన వెంటనే నిద్రపోవటం వలన కూడా పొట్ట అనేది ఉబ్బరంగా పెద్దగా పెరగటానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో పొట్ట ఎలా తగ్గించుకోవాలి, ఎలాంటి ఆసనాలు వేయాలో చూద్దాం. నమస్తే, నేను మీ హిమా పుప్పాల, అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు చాలా సింపుల్ ఆసనాస్ బెడ్ మీద కూర్చుని, కిందే కూర్చోలేని వాళ్ళు బెడ్ మీద కూర్చుని కూడా చేసుకోవచ్చు. సో ఇది మోడల్స్ మేము చూస్తే స్విమ్ సూట్ తీసుకునే వాళ్ళకి కూడా ఇదొక కాన్స్టెంట్గా రూల్ పాటిస్తారంట. సో నేను ఎక్కడో చదివాను. అది ఏంటి అంటే కొద్దిగా ఎక్కువసార్లు తింటాం, సో దట్ వాళ్ళ పొట్ట వెంటనే ఇమీడియట్గా బల్జకుండా ఉంటాం. సో తినంగానే సాంబార్ అన్నం, రైస్ కానీ హెవీగా తినంగానే చాలామంది కంప్లైంట్ చేస్తారు, అప్పటిదాకా పొట్ట బాగుంది ఇలా బయటకు వచ్చేసింది అని. సో పోర్షన్ కంట్రోల్ అంటే కొద్దిగా ఎక్కువసార్లు తినటం వల్ల కూడా మనకి ఒకటేసారి పొట్ట మీద ఓవర్లోడ్ అవ్వకుండా ఉంటుంది, డైజెషన్ ఈజీ అవుతుంది. సో ఈ టిప్ కూడా మీరు పాటించి చూడండి. అబ్డామిన్ పెరగకుండా ఉంటుంది, అలానే డైజెషన్ క్విక్గా అవుతుంది. బాగా ఆకలేసేదాకా వెయిట్ చేయకుండా కొద్దిగా ఎక్కువ సార్లు తినచ్చు. అలా తిన్న ప్రతిసారి అన్నమే తినాలని లేదు. ఫ్రూట్స్ కానీ ఒక్కోసారి మజ్జిగ తీసుకోండి, ఆర్ ఇంకేమన్నా అలాగా మల్టిపుల్గా మనం ఎక్కువ సార్లు ఫుడ్ తీసుకుని అలాగే న్యూట్రిషన్ డైట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు మనం చేయబోయే ఆసనం ఏంటంటే శలభాసనం. శలభాసనంలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఆ అన్ని వేరియేషన్స్ మనం ఈరోజు చేద్దాం. సో దట్ ఇది పొట్ట మీద ప్రెషర్ పడి లోపల ఉన్న గట్ సిస్టమ్, ఇంటెస్టైన్స్ మీద కానీ లివర్, ప్యాంక్రియాస్ మీద కానీ ప్రెషర్ పడి సో పొట్ట మసిల్స్ టోన్ అవ్వటమే కాకుండా ఆర్గాన్స్ ఫంక్షనింగ్ బెటర్ అవుతుంది, అంటే స్టిమ్యులేట్ అవుతాయి అన్నమాట. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా, ఎసిడిటీ ఉన్నా, కాన్స్టిపేషన్ ఉన్నా ఇవన్నీ తగ్గుతాయి. నడుము నొప్పి ఉంటే నడుము నొప్పి తగ్గుతుంది, సియాటికా పెయిన్ తగ్గుతుంది. వాటన్నిటితో పాటు చాలా ఇంపార్టెంట్లీ మీ అబ్డామినల్ మసిల్స్ అనేవి టోన్ అవుతాయి. సో దానికోసం మనం కింద పడుకుని ఆసనం చేద్దాం. దీనికోసమని మనం ఫస్ట్ బోర్లా తిరిగి పడుకుందామండి. శలభాసనం బేసిక్ లెవెల్. అసలు ఎవరికి పెద్దగా ఆసనం రాదు అనుకున్న వాళ్ళు ఇలా పడుకుని చేతులు లోపల పెట్టుకోండి గ్రాయిన్ కింద. నా కుడివైపు కాల్ని ఎంతవరకు వీలైతే అంతవరకు పైకి లిఫ్ట్ చేసి హోల్డ్ ద పొజిషన్. 1 2 3 4 5 6. అలాగే ఎడం వైపు కాల్ని 1 2 3 4 5 6. అలాగే రెండు కాళ్ళని పైకి లిఫ్ట్ చేయండి. 1 2 3 4 5 6. ఇది ఒక పద్ధతి. రెండో వేరియేషన్, రెండు చేతులను ముందుకు చాపి కుడి చేయ ఎడమ కాలు 1 2 3 4 5 6 డౌన్. అలాగే ఇంకో వైపుకి 1 2 3 4 5 6 డౌన్. ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది, చేయగల వాళ్ళు రెండు కాళ్ళు రెండు చేతులు 1 2 3 4 5 6 డౌన్. కొంచెం సేపు రిలాక్స్ అవ్వండి. ఇంకొక వేరియేషన్ చేద్దాం. రెండు కాళ్ళు దగ్గర తెచ్చుకుని వెనకాల వేళ్ళని లాక్ చేసుకుని నీ గెడ్డం కాళ్ళు పైకి లిఫ్ట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 డౌన్. అలాగే ఇంకో వేరియేషన్ ఉంది. రెండు కాళ్ళు దగ్గర తెచ్చుకుని వేళ్ళని సైడ్కి వైడ్ ఓపెన్ చేసి పైకి లిఫ్ట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 డౌన్. దీంట్లోనే ఇంకొక వేరియేషన్ కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది. చేతులు లోపల పెట్టుకుని
నా ఎడం కాలు కింద కుడి కాలు కుడి కాలు కింద ఎడం కాలు ఇలా పెట్టుకుని లిఫ్ట్ చేసి హోల్డ్ 1 2 3 4 5 6 7 8 9 10 అలాగే ఇంకో వైపుకి 1 2 3 4 5 6 7 8 9 10 చూసారు కదా సింపుల్ వేరియేషన్స్ ఆఫ్ శలభాసనం. ఇది చేయంగానే పొట్ట మీద అలిసిపోయినట్టు ఆర్ ప్రెషర్ పడుతుంది. సో పొట్టలో గ్యాస్ ఉన్నా, యాసిడిటీ ఆర్ ఇంకే ప్రాబ్లమ్స్ ఉన్నా, డైజెషన్ ఇష్యూస్ ఉన్నా ఇది చాలా బాగా పనిచేస్తుంది. మజిల్స్ టోన్ అవుతాయి. మీరు చేసిన శలభాసనం ప్రతి వేరియేషన్ అబ్డామిన్ మీద ప్రెషర్ చాలా పడుతుంది. సో మజిల్స్ స్ట్రెంథనింగ్ అవుతాయి. అలానే బ్యాక్ పెయిన్ తగ్గుతుంది, సియాటికా తగ్గుతుంది, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో రోజు ఇది ఎప్పుడు చేయాలి అంటే తెల్లవారుజాము చేయండి. పొట్టకు సంబంధించిన ఏ ఆసనాలు చేసినా పొద్దున్న చేయటం చాలా ఇంపార్టెంట్. పరగడుపున అంటే స్టమక్లో ఏమీ లేనప్పుడు మీరు ఈజీగా కాళ్ళు లిఫ్ట్ చేసి పొట్ట మీద ప్రెషర్ పడినా ఇబ్బంది ఉండదు. శలభాసనం ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు చాలా ఇంపార్టెంట్. పీరియడ్స్లో ఉన్న, ప్రెగ్నెన్సీ అప్పుడు, రీసెంట్గా అబ్డామినల్ సర్జరీస్ ఏమైనా అయినా కూడా ప్లీజ్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇది ప్రెషర్ అంతా టమ్మీ మీద పడుతుంది కాబట్టి. అలానే ఎంప్టీ స్టమక్తో చేస్తే ఉత్తమం. లేదు అంటే మీ భోజనానికి ఆసనానికి 4 గంటల వ్యవధి తీసుకోండి. సో దీంతోపాటు ఇందాక చెప్పినట్టు డైట్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. తినంగానే వెంటనే కూర్చోవటం, పడుకోవటం చేయొద్దు. అలానే బ్రిస్క్ వాక్ కాదు, జస్ట్ అలా వాక్ చేసి రండి. కొంచెం అటు ఇటు తిరగండి. డెస్క్ జాబ్ చేసేవాళ్ళు, ఎక్కువసేపు సిట్టింగ్ జాబ్ చేసేవాళ్ళు మీరు ఒక 1/2 అవర్ 40 minutes బ్రేక్ తీసుకుని అలారం అన్న పెట్టుకుని లేచి అలా క్యాఫెటేరియా దాకా కానీ పక్కన ఎక్కడైనా వాక్ చేసి మళ్ళీ వచ్చి కూర్చోండి. లేదా ఇదివరకు ఎపిసోడ్స్లో నేను చూపించాను, అక్కడే కూర్చుని లెగ్ రైజ్ ఎక్సర్సైజెస్, వేళ్ళని ఇలా ప్రెస్ చేయటము, ఇలా సింపుల్ ఎక్సర్సైజ్ చేసిన బాడీ మొత్తం మూమెంట్ ఉంటుంది ఖచ్చితంగా. అంటే బ్లడ్ పంపింగ్ అనేది చాలా బాగా జరగాలి. దాని మూలన కూడా పొట్ట దగ్గర కానీ బాడీలో కానీ ఎక్కడెక్కడ ఫ్యాట్ డిపాజిట్స్ లేకుండా తిరుగుతూ ఉండటం వలన యాక్టివ్ లైఫ్ స్టైల్ కూడా అలవాటు అవుతుంది. సో వీటన్నిటితో పాటు మంచినీళ్ళు ఎక్కువ తీసుకోండి. నవిలి తినండి ఫుడ్. తినటాకి పడుకోటాకి అట్లీస్ట్ 2 hours ఉన్న గ్యాప్ ఉండాలి. సో నైట్ మీరు 10 o'clock పడుకుంటున్నారంటే అట్లీస్ట్ 8 o'clock కన్నా మీ భోజనం ఫినిష్ చేసేయండి. దాని తర్వాత చాలా ఇంపార్టెంట్, పొట్ట రాకుండా ఉండటానికి వజ్రాసనం. ఇది చాలాసార్లు చూపించాను వేరే ఎపిసోడ్స్లో. తినంగానే వజ్రాసనం వేయటం వలన కూడా మీ ఫుడ్ తొందరగా డైజెస్ట్ అయిపోతుంది. ఈ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోండి. అలాగే హిమాస్ యోగాలో స్పెషల్ డైట్స్ యూనిక్గా, అంటే అందరికీ ఒకటే కాకుండా మీ ప్రాబ్లం బట్టి మీకు డైట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీ ప్రాబ్లమ్స్ మీ ఏజ్ పరిధిలో పెట్టుకుని దాని తగ్గట్టు కానీ ఆసనాలు కానీ బెడ్ మీద ఎక్కడి నుంచైనా సింపుల్గా చేసే ఆసనాలు కూడా నేర్పిస్తాం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి హిమాస్ యోగా క్లాసెస్ కోసం రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీ హిమా.